మనం ఒక కొత్త కారు కొనుక్కున్నాం అనుకోండి, అది కొత్తగా నడిపించినన్ని రోజులు సంతోషం. అది పాతగా అయ్యే కొలది ఆ సంతోషం ఉంటుందా? ఉండదు. ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నాం అనుకో, ఒకసారి వేసుకున్నప్పుడు సంతోషం, 2 సార్లు వేసుకున్నప్పుడు సంతోషం. కానీ తిరిగి వాడే కొద్దీ ఆ డ్రెస్ ఏమైపోతుంది? పాతగా అయిపోతుంది. కొత్త ఫోన్ వాడే కొద్దీ పాతగా అయిపోతుంది. ముందున్నంత ఇంట్రెస్ట్ మనకు ఉంటుందా? ఉండదు. కానీ ఎల్లప్పుడూ మనకి శాశ్వతమైన ఆనందం, సంతోషం ఇచ్చేది మన దేవుడు ఒక్కరే అండి. మనం ఎలా ఆనందించగలము? ఫిలిప్పీలు 4:6 దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనకి ఏదైనా బాధ, వేదన ఉంటే మనం ఏం చేస్తాం? చింతిస్తాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేనిని గురించి మనము చింతించొద్దు, కానీ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎట్లా ఉండాలంటే కృతజ్ఞతాపూర్వకముగా, విసుగక ప్రార్థన చేయాలి, నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి. మనం లూకా 18:1 చూసుకుంటే ఏమని ఉంటుంది? మీరు విసుగక ప్రార్థన చేయుడి. మనము ప్రార్థన చేసినప్పుడు ఆయనలో సంతోషిస్తామండి. ఎందుకు? ప్రార్థన చేసినప్పుడు మనకి ఆయన దగ్గర నుంచి జవాబు వస్తుంది. మన బాధ ఆయనకు చెప్పుకున్నప్పుడు మన హృదయం ఒక ఫీలింగ్ అనేది పోతుంది, ఎంతగానో నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి మనము ఆయనను బట్టి సంతోషించాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని బాధ పెడతాడా? పెట్టాడు. మరి మనకు బాధ ఎలా వస్తుంది? సాతాను, మన పాపములు, మన సొంత ఆలోచనలు, మన ఆలోచన మీద మనకి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దేవుని మాట వినకపోవడం, దేవుడి చేయి వదిలేయడం వల్ల మనకి బాధ కలుగుతుందండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కృతజ్ఞతాపూర్వకముగా అంటే దావీదు గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏది చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా పూర్వము తలంచుకునేవాడు కదా. ఇందాక కూడా మనం వాక్యంలో చూసుకున్నట్లయితే నాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు, నన్ను స్వస్థపరిచిన దేవుడవు, నన్ను కనికరించిన దేవుడవు. ఆ రీతిగా మనం కూడా కృతజ్ఞతాపూర్వకముగా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విసుక్కుంటా, గునుక్కుంటా, సనుక్కుంటా, నాకే ఎందుకు ఇచ్చినావు దేవుడా, ఇంతమంది ఉన్నారు, నేనే నీకు కనిపించానా, ఈ బాధ నాకే రావాలా, ఈ అనారోగ్యం నాకే రావాలా? కాదు. మనము కృతజ్ఞతాపూర్వకముగా, దేవా నువ్వు ముందు నన్ను స్వస్థపరిచావు, ఇప్పుడు కూడా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు. నువ్వు ముందు ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను దూరపరిచావు, ఇప్పుడు కూడా దూరపరుస్తావు. అది కృతజ్ఞతాపూర్వకముగా మనం ఆయనకి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ఆయనని ప్రార్థన చేయాలి. అప్పుడు మన హృదయంలో ఏముంటుంది? సంతోషము, సమాధానము, ఆయనలో ఆనందించే బలము మనకు దొరుకుతుందండి.